హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ టాప్ 5 ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాను. ఎఫెక్ట్ నెంబర్ 1. గైస్, ఫస్ట్ అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ టాప్ లో కెమెరా బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే స్టోరీ మోడ్ లో వస్తుంది స్టార్టింగ్. సో మీరైతే స్వైప్ చేయండి లెఫ్ట్ కి. సో మీకైతే రీల్స్ లోకి వస్తారు. సో రీల్స్ లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఎఫెక్ట్స్ అని అయితే ఉంది కదా, సో ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రీల్స్ కింద ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి. సో వీటినంటే లెఫ్ట్కి ఇలా స్వైప్ చేయండి. సో లెఫ్ట్కి స్వైప్ చేసిన తర్వాత మీకు అయితే సెర్చ్ ఐకాన్ వస్తుంది. సో సెర్చ్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ సెర్చ్లో మీరు గ్రీన్ అని చెప్పి టైప్ చేయండి. సో టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు గ్రీన్ స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇది నా ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అయితే మాత్రం. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బాటంలో చూసుకుంటే రైట్ టిక్ కనిపిస్తుంది కదా, సో ఇది ఏంటంటే మనకి సేవ్ డివైస్ అంటే మీకు ఇలా ఉంటుంది. సో మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు సేవ్ టు కెమెరా అని చెప్పి వస్తుంది. సో ఇదైతే కన్ఫర్మ్ చేయాలి, లేదంటే వర్క్ అవ్వదు. సో అయిన తర్వాత ట్రై ఇట్ అని చెప్పి ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఒక ఎర్రర్ అయితే వస్తుంది. రాదా? వస్తుంది కన్ఫర్మ్గా. సో ఎఫెక్ట్ నాట్ అవైలబుల్ ఫర్ ది డివైస్. సో ఈ ఎర్రర్ అయితే వచ్చింది కదా, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు బ్యాక్ అయితే వచ్చేయండి ఫస్ట్. సో బ్యాక్ అయితే రండి టోటల్గా. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే మీరు ఆ సేవ్ చేసుకున్నారు కదా, సో సేవ్ చేసుకున్నందుకు మీకు ఏంటంటే ఇక్కడ అయితే యాడ్ అవుతుంది అనమాట ఈ చివరన. ఓకేనా? సో చూసారు కదా, ఇప్పుడు యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ని క్లోజ్ చేసేయండి. సో ఇన్స్టాగ్రామ్ రీసెంట్ తీసేసి మళ్ళీ ఏంటంటే మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కెమెరా బటన్ మీద మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఈ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ మీడియా అని చెప్పింది కదా, సో ఈ యాడ్ మీడియా మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏదో ఒకటి నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, చూసారు కదా. సో బ్యాక్ సైడ్ మనకి ఇలా ప్లే అవుతుంటుంది అనమాట. మనం వీడియో కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది రికార్డ్ చేయాలంటే మీకు ఈ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి సో ఇలా పట్టుకుంటే మీకు రికార్డ్ అయితే అవుతుంది. సో ఇంకా బెటర్ లైటింగ్ ఉంటే ఇంకా బాగా వస్తుంది. సో చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మీరు థంబ్ అనేది రిమూవ్ చేశాక ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది టాప్లో. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెసింగ్ అయ్యి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఎఫెక్ట్ నెంబర్ 2. సో మళ్ళీ మీరైతే కెమెరా బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీల్స్లోకి అయితే వెళ్ళండి. రీల్స్లోకి వెళ్ళాక ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ ప్రాసెస్ అయితే మీకు 5 ఎఫెక్ట్స్లో ఒకేలా ఉంటుంది. సో నేను ప్రతిసారి కెమెరా మీద క్లిక్ చేయండి ఇదైతే చెప్పను. సో డైరెక్ట్గా ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోతాను నెక్స్ట్ టైం నుంచి. ఓకే, మీరైతే మళ్ళీ చివరికి రండి సెర్చ్ దగ్గరికి. సో సెర్చ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరైతే సెర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బేబీ స్కిన్ అని అయితే టైప్ చేయండి. సో మీకు స్టార్టింగ్లో వచ్చింది కదా బేబీ స్కిన్, అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రై ఇట్ అని చెప్తుంది కదా, సో మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. సో దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ స్కిన్ అనేది చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది కదా. సో నేను తగ్గిస్తాను. యాక్చువల్గా నార్మల్గానే స్మూత్ వస్తుంది, ఇంకా స్మూత్ వస్తుంది అనమాట. సో ఇదనమాట. సో చూడండి మొత్తం స్కిన్ టోన్ అంతా చాలా స్మూత్ అయితే అయిపోయింది. ఎఫెక్ట్ నెంబర్ 3. సో మీరైతే మాటికి ఆ సెర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళి ఎఫెక్ట్స్ అయితే సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్రౌజ్ ఎఫెక్ట్స్ అని అయితే ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మీకు సెర్చ్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే 8mm అని చెప్పి అయితే సెర్చ్ చేయండి. సో 8mm అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఓల్డ్ కెమెరాస్ ఉంటాయి కదా, సో అలా అయితే మనకు వస్తుంది అనమాట. సో ఏదో ఒక 8mm నేను ఇదైతే సెలెక్ట్ చేసుకుని ట్రై ఇట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే చూడండి. సో చూసారు కదా ఈ లైటింగ్ అనేది ఇక్కడ లైట్ ఎక్కువ ఉంది, సో అందుకే అలా కనిపిస్తుంది. సో చూసారు కదా ఓల్డ్ కెమెరా స్టైల్ అనమాట ఇది. ఎఫెక్ట్ నెంబర్ 4. సో మీరైతే మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళి ఫోటో ఛాలెంజ్ అయితే క్లిక్ చేయండి. సో మీకు స్టార్టింగ్లో వచ్చింది కదా ఫోటో షూట్ ఛాలెంజ్ అని చెప్పి, సో ఇదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ట్రై ఇట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, మీకు స్టార్ట్ అవుతుంది. సో టోటల్ ఎమోజీస్ అయితే వచ్చాయి కదా, సో ఇదనమాట. మళ్ళీ ఈ టోటల్ వీడియో అనేది మీకు సేవ్ చేసుకోవాలంటే సేమ్ ఇందాక చెప్పాను కదా అలానే సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట వీడియో. సో చూసారు కదా, అంతే. ఎఫెక్ట్ నెంబర్ 5.
సో స్క్వేర్ ఫిలిం అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక స్టార్టింగ్లో అయితే మీకు వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రై ఇట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఫోటో ఫ్రేమ్లో మనం అయితే వచ్చాము. ట్యాప్ అంటే ఇక్కడ మనకి కలర్స్ చేంజ్ అవుతుంది. అది ఈ ఫోటో ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి మనకి. సో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మన ఫోటో మీద కలర్స్ చేంజ్ అవ్వాలంటే ఫోటో మీద క్లిక్ చేయాలి. సో అంతే. మళ్ళీ దీని మీద మనం లాంగ్ ప్రెస్ చేసి ఇలా పట్టుకుంటే మనకి రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే మీరు చూసారు కదా, మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే పార్ట్ 2తో వస్తాను నేను. సో మళ్ళీ పార్ట్ 2లో ఇంకొన్ని ఎఫెక్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కడతాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.